రామాపురం అనే గ్రామంలో రాజయ్య, లక్ష్మి అనే భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవారు. రాజయ్య చాలా కష్టపడి పనిచేసే రైతు. లక్ష్మి ఇంటి పనుల్లో అతనికి సహాయం చేస్తూ ఎంతో తెలివిగా వ్యవహరించేది. వారికి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా ఉన్నంతలోనే సంతోషంగా జీవించేవారు. ఒకరోజు రాజయ్య సాయంత్రం పొలం నుంచి ఇంటికి అలసిపోయి వచ్చాడు. ఏంటండి, ఈరోజు బాగా అలసిపోయినట్టున్నారు? ఎండ ఎక్కువగా ఉందా ఏంటి? అవును లక్ష్మి, ఈరోజు పని బాగా ఎక్కువైంది. పొలంలో నీళ్లు పెట్టడానికి తిరిగేసరికి నడుము నొప్పిగా ఉంది. అయ్యో, కాసేపు పడుకోండి. వేడి నీళ్లతో కాపడం పెడతాను, తగ్గిపోతుంది. మీరు కొంచెం విశ్రాంతి తీసుకుంటే నేనప్పటిదాకా రాత్రికి ఏం చేయాలో అన్నీ చూస్తాను. నువ్వు కూడా రోజంతా ఇంట్లో పనులు చేసుంటావు కదా లక్ష్మి, నీకు కూడా రెస్ట్ కావాలి కదా. నాకేం అలసటగా ఏం లేదండి. అయినా మీ కష్టం ముందు నాదేముంటుంది చెప్పండి? మీరే కదా ఈ ఇంటి కోసం ఇంత కష్టపడుతున్నారు. అయినా నువ్వు నా పక్కన ఉన్నంత వరకు ఆ కష్టం కూడా అనిపించదు లక్ష్మి. అవును, ఇప్పుడు ఏం కూర వండుతున్నావు? ఈరోజు మీకు ఇష్టమైన పప్పు చేస్తున్నాను. కొద్దిసేపట్లోనే అయిపోతుంది. వేడివేడిగా తిందాం. అలాగే లక్ష్మి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఆ ఊరిలోనే ఒక భూస్వామి ఉండేవాడు. ఆయన చాలా గర్వంతో అందరినీ చులకనగా చూసేవాడు. ఆ భూస్వామికి ఆ ఊరి చివర కొంచెం భూమి ఉండేది. ఆ భూమి పక్కనే రాజయ్య అనే రైతుకి ఒక చిన్న పొలం కూడా ఉండేది. ఒకసారి భూస్వామి రాజయ్య దగ్గరికి వచ్చాడు. ఏంటి రాజయ్య, నీ పొలం నా భూమి పక్కనే ఉంది కదా? అవును దొరగారు, నీ పొలం నా భూమికి పక్కనే ఉంది కదా. అయితే నీ పొలంలోకి నా పొలం కొంచెం కలిసిపోయింది. అది ఇవ్వగలిగితే నేను నా భూమిని కొంచెం పెంచుదాం అనుకుంటున్నాను. అయ్యా, నాకున్నది ఆ కొంచెం పొలం మాత్రమే. అయినా మా పొలంలో మీదెందుకు కలుస్తుంది చెప్పండి? అదంతా నాకు తెలీదు. నేను అడుగుతున్నాను కాబట్టి నువ్వు ఇవ్వాల్సిందే, లేదంటే బాగోదు. బాగా ఆలోచించుకొని చెప్పు అని చెప్పి భూస్వామి వెళ్ళిపోయాడు. రాజయ్య చాలా భయపడిపోయాడు. బాధగానే ఇంటికొస్తాడు. ఇక భర్త ముఖం చూసి, ఏంటండి, ఎందుకంత నీరసంగా ఉన్నారు? పొలంలో ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఎండ ఎక్కువగా ఉందా ఈరోజు? చెప్పండి నాకు ఏం జరిగిందో. మీరే ఇలా ఉంటే నాకేం తోచదు. లక్ష్మి, ఈరోజు పొలం దగ్గరికి మన భూస్వామి వచ్చాడు. భూస్వామి గారా? ఈ మధ్య ఎప్పుడూ రాలేదే. మీ దగ్గరికి ఎందుకొచ్చారు? ఏదైనా పనుందా? పని ఉందా అంటే ఉందనుకో, కానీ అది మనకు మంచిది కాదు లక్ష్మి. ఆయన మన పొలం గురించి మాట్లాడాడు. మన పొలం గురించా? ఏంటండి అది? ఆయనకేం కావాలి మన పొలంతో? ఆయన ఏమంటున్నాడంటే మన పొలంలో కొంత భూమి ఆయన పొలంలోకి కలిసిపోయిందట. కలిసిపోయిందా? ఎలా కలుస్తుందండి? మన పొలం హద్దులు ఎప్పుడు స్పష్టంగానే ఉన్నాయి కదా. అది నాకు కూడా అర్థం కావడం లేదు లక్ష్మి. ఆయనొచ్చి అదే చెప్పాడు. ఆ భూమి తనకు ఇచ్చేయాలంటున్నాడు. ఆయన తన పొలాన్ని కొంచెం పెంచుకోవాలనుకుంటున్నాడట. ఏమిటి? మనకున్న ఆ కొద్దిపాటి భూమిని కూడా లాక్కుంటాడా? అదే కదండి మనకు జీవనాధారం. దానిమీదే కదా మన బతుకు ఆధారపడుంది. ఆయనకు అవేవీ పట్టించుకోడు లక్ష్మి. నేను చాలా అడిగాను. మాకున్నది ఆ కొంచెం పొలమే కదా దొరగారు, మీ భూమి ఎలా కలుస్తుంది అని అడిగాను. దానికి ఆయన ఏమన్నాడు? మీ మాట విన్నారా? వినడమేంటి లక్ష్మి, మరింత గర్వంగా మాట్లాడాడు. అదంతా నాకు తెలీదు. నేను అడుగుతున్నాను కాబట్టి నువ్వు ఇవ్వాల్సిందే, లేదంటే బాగోదు. బాగా ఆలోచించుకుని చెప్పు అని బెదిరించి వెళ్ళిపోయాడు. బెదిరించారా? ఏమిటండి ఇది? ఆయనకంత అహంకారం ఎందుకు? మన కష్టాన్ని ఏమాత్రం పట్టించుకోరా? ఆయన పెద్ద భూస్వామి కదా లక్ష్మి. ఆయనకి డబ్బు పలుకుబడి ఎక్కువ. మనం ఆయన ముందు ఏం చేయగలం చెప్పు? నాకైతే చాలా భయంగా ఉంది. ఒకవేళ ఆయన నిజంగానే మన పొలం లాగేసుకుంటే ఇక మనం ఎలా బ్రతకాలి? మనకు వేరే ఆధారం కూడా లేదు కదా. ఆ ఆలోచనతోనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. లక్ష్మి కాసేపు మౌనంగా ఆలోచిస్తుంది. ఆమె కళ్ళల్లో ఆందోళన ఉన్నా ఏదో ఆలోచన మెదులుతున్నట్లు కనిపిస్తోంది.
మీరేం దిగులు పడకండి. మనం ఒకసారి ఆయన్ని కలిసి మాట్లాడదాం. బహుశా ఆయన మన కష్టం అర్థం చేసుకుంటారేమో. ఆయన వింటాడా లక్ష్మి? అసలే గర్వం ఎక్కువ ఉన్న మనిషి. ప్రయత్నించడంలో తప్పేముందండి. రేపు ఉదయం మనం ఇద్దరం కలిసి వెళ్దాం. సరే లక్ష్మి, నువ్వు చెప్తున్నావుగా, అలాగే. రాజయ్య భయంగానే సరే అన్నాడు. మరునాడు ఉదయం లక్ష్మి కొన్ని పిండి వంటలు తయారు చేసింది. రండి, భూస్వామి గారి ఇంటికెళ్దాం. ఇదిగోండి, ఇవి కూడా తీసుకుందాం. ఏంటి లక్ష్మి ఇవి? మనం ఆయన దగ్గరికి సహాయం అడగడానికి వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఊరుకోండి, నేను చెప్పినట్లు చెయ్యండి. పదండి తొందరగా. రాజయ్యకు ఇష్టం లేకపోయినా లక్ష్మితో కలిసి భూస్వామి ఇంటికి బయలుదేరాడు. భూస్వామి ఇంటికి చేరుకున్నాక వాళ్ళని చూసి భూస్వామి గుమ్మం దగ్గరే ఆగాడు. ఏంటి మీరిద్దరూ ఇలా మళ్ళీ వచ్చారు? నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు? నమస్కారమండి. మేమొచ్చింది వేరే విషయం మీద. మీరు పెద్దవారు కదా అని. ఏమిటది? తొందరగా చెప్పండి, నాకు వేరే పనులున్నాయి. మేము మీ ఇంటికి భోజనానికి వచ్చామండి. అలాగే మీ ఇంటికి వస్తున్నామని మా చేత చేసిన కొన్ని పిండి వంటలు కూడా తెచ్చాం. మిమ్మల్ని కలిసి మీ ఇంట్లో భోజనం చేస్తే మాకు సంతోషంగా ఉంటుందని. భూస్వామి ఆ మాటలకు ఆశ్చర్యంగా వాళ్ళిద్దరినీ చూశాడు. ఏమిటి, మీరు నా ఇంటికి భోజనానికి రావడమేంటి? ఇది కొత్తగా ఉంది. మీరు మమ్మల్ని కాదరని నమ్మకంతో వచ్చామండి. భూస్వామి కాసేపు ఆలోచించి తర్వాత లోపలికి రమ్మన్నాడు. సరే, లోపలికి రండి, మీ సంగతేంటో చూస్తాను అని మనసులో అనుకుంటాడు. అయ్యా, మీకు ఇబ్బంది లేకపోతే ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను. ఏమిటది? చెప్పు. మా పొలం మీ పొలానికి పక్కనే ఉంది కదా, దాని సరిహద్దు ఎక్కడుందో మాకు సరిగా గుర్తులేదు. మీరొకసారి వచ్చి చూపిస్తే మాకు తెలుస్తుంది కదా. మళ్ళీ మన మధ్య ఏదైనా గొడవలు రాకుండా ఉంటాయి. సరిహద్దా? దాందేముంది, రండి చూపిస్తాను. రేపే వస్తాను మీ పొలానికి. ఇప్పుడే వెళ్దామయ్యా, మీకు తీరుకుంటే. లేదు లేదు, ఇప్పుడు నాకు వేరే పనులున్నాయి. రేపు ఉదయం వస్తాను. చాలా సంతోషమయ్యా. భూస్వామి సరేనని ఒప్పుకుంటాడు. మర్నాడు భూస్వామి తన సిబ్బందితో కలిసి రామయ్య పొలానికి వచ్చాడు. లక్ష్మి కూడా అక్కడే ఉంది. ఇదిగో రాజయ్య, ఈ కాలం వరకు నా భూమి, దాని తర్వాత మీ పొలం మొదలవుతుంది. అర్థమైందా? ఇకపై ఈ విషయం గురించి మాట్లాడకూడదు. ఆగండయ్యా, ఎంతైనా మీరు పెద్ద మనుషులు. నిజానికి మా పొలం ఈ కాలువ అవతల వరకు ఉండేది. మొన్న వరదలొచ్చినప్పుడు గట్టు కొట్టుకుపోయిందయ్యా. బహుశా మీకు గుర్తుండకపోవచ్చు. భూస్వామి ఒక్క క్షణం ఆగి ఆలోచించాడు. అప్పుడు వరదలొచ్చిన సంగతి గుర్తుకొచ్చింది. అప్పుడు భూస్వామి మనసులో, నిజానికి ఈ ప్రదేశంలో ఎప్పుడూ వరదలు వస్తూనే ఉంటాయి. గట్లు కొట్టుకుపోవడం మామూలే. ఒకవేళ ఈవిడ చెప్పేది నిజమే అయితే నేను ఇలా పొలం లాక్కుంటున్నానని ఊళ్ళో అందరూ అనుకుంటారు అని. నిజమే కావచ్చు. వరదల వల్ల హద్దులు మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా చెప్పడం కూడా కష్టమే. సరేలే, మీ పొలం మీ దగ్గరే ఉంచుకోండి, దాని గురించి మళ్ళీ మాట్లాడను అని విసుగ్గా తన పని వాళ్లతో కలిసి వెళ్ళిపోయాడు. రామయ్య ఆశ్చర్యంగా లక్ష్మి వైపు చూశాడు. లక్ష్మి, ఇది ఎలా సాధ్యమైంది? నువ్వు ఎంత తెలివిగా మాట్లాడావు తెలుసా? మన పొలం ఏమైపోతుందో అని చాలా భయపడ్డాను. మనం భయపడితే ఏం చేయలేమండి. కొంచెం తెలివిగా ఆలోచిస్తే దారి అదే దొరుకుతుంది. లక్ష్మి, నువ్వు నిజంగా గొప్పదానివి. నీ తెలివితేటలతో నువ్వు మాట్లాడకపోతే మన పొలం మనకి ఉండేదే కాదు. అదంతా మీ దయ అండి. మనం కలిసుంటే ఏదైనా సాధించగలం. తర్వాత రోజు నుంచి ఊరిలో వాళ్ళందరూ రాజయ్య లక్ష్మి గురించి మాట్లాడుకుంటుంటారు. పెద్దవాళ్లంతా ఒక చోట కలుసుకొని, ఏంటయ్యా వెంకట్రావయ్య, ఆ రాజయ్య పెళ్ళం ఎంతో తెలివైందో తెలుసా? నిన్న ఆ భూస్వామి దగ్గర మాట్లాడిన మాటలకి కాస్త వెనక్కి తగ్గాడు చూడు. నేను మొదట్లో అనుకున్నాను, కాని లక్ష్మి మాటలు వింటే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. నిజమేనండి రామారావు గారు. ఆ భూస్వామి అంత గర్వంగా బెదిరింపుగా మాట్లాడినా ఆ అమ్మాయి ఏమాత్రం భయపడకుండా
తన తెలివితో చక్కగా ఎదుర్కొంది. లేకపోతే ఆ భూస్వామి మాటలు వింటేనే భయమేస్తుంది. అవును వెంకట్రామయ్య, లేకపోతే ఆ భూస్వామి వాళ్లకున్న ఆ కొంచెం పొలం కూడా లాక్కునేవాడు. పాపం, ఒకవేళ రాజయ్య భూమిని లాక్కొనుంటే వాళ్ళు ఎలా బతికేవాళ్ళు కదా. వాళ్ళకి వేరే ఆధారం కూడా ఏమీ లేదు కదా. ఆ అమ్మాయి చాలా బాగా ఆలోచించిందండి. ముందు ఆ భూస్వామి ఇంటికి భోజనానికి వెళ్ళి ఆ తర్వాత చాలా తెలివిగా, మృదువుగా తన సమస్యను చెప్పింది. ఆ భూస్వామి కూడా ఊహించుండడు ఇలాంటి సమాధానం వస్తుందని. ఆ భూస్వామికి కూడా కళ్ళు తెరిచినట్టయి ఉంటుంది. లేకపోతే వాళ్ళు పేదవాళ్ళని ఎప్పుడు తక్కువగానే చూస్తారు. ఇంతలోనే ఊరిలో ఇద్దరు ఆడాళ్లు కలుసుకుంటారు. వాళ్ళు కూడా లక్ష్మి తెలివి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఊరంతా లక్ష్మి గురించి మాట్లాడుకుంటుంటే ఆ మాటలు విన్న రాజయ్య సంతోషంగా లక్ష్మి దగ్గరకొచ్చి, లక్ష్మి, లక్ష్మి, ఊర్లో అందరూ నిన్న జరిగిన దాని గురించి మాట్లాడుకుంటున్నారు. నిన్ను బాగా పొగుడుతున్నారే. నిజంగా నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం. నిన్న నీ తెలివి వల్లనే ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. మనకు పెద్ద డబ్బులేం లేకపోయినా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, నమ్మకం ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇలా సంతోషంగా ఉన్నామండి. కష్టాల్లో మనం ఒకరికొకరు అండగా ఉంటే ఏదైనా సాధించగలం. మీరే కదా నాకు ఎప్పుడు ధైర్యం చెప్తూ ఉంటారు. ఆ తర్వాత నుంచి రాజయ్య, లక్ష్మి ఇద్దరు కలిసి తన పొలంలో పనులు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. అది అమృతాపురం అని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామ పెద్ద రాఘవయ్య. ఆయన చెప్పిన మాటి వేదంగా ఉండేది. ఆయనకు కూతురంటే చాలా ప్రేమ. ఆమె పేరు సరళ. ఆమె పట్టణంలో బాగా చదువుకున్న అమ్మాయి. తండ్రిగారు లేని సమయంలో ఆమె ఊరి ప్రజలకు తీర్పు చెప్తూ ఉండేది. ఆమెకు బాగా డబ్బుంది అన్న పొగరు, బాగా చదువుకున్నాను అన్న తలబిరుసు ఎక్కువగా ఉండేది. అలా ఉండగా ఒకరోజు ఆమె ఊరిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడ వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఆమెకు నమస్కారం చేస్తూ ఉంటారు. అయితే ఆ ఊరికి కొత్తగా వచ్చిన శంకర అనే వ్యక్తికి వాళ్ళ సంగతి తెలియక ఆమెను చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడు. దాన్ని గమనించిన సరళ అతన్ని పిలుస్తుంది. శేఖర్ ఆమె దగ్గరకొస్తాడు. చూస్తుంటే ఈ ఊరికి కొత్తవాడిలాగా ఉన్నావు. ఏ ఊరు మీది? మాది చల్లపల్లి అనే గ్రామం. బతుకు తెరువు కోసం ఇక్కడికొచ్చాను. ఇంతకీ ఈ వివరాలన్నీ మీరెందుకు అడుగుతున్నారో మీరెవరో తెలుసుకోవచ్చా? నా గురించి నేను చెప్పుకుంటే ఏం బాగుంటుంది? ఊర్లోకి వెళ్ళి సరళ అంటే ఎవరు అని అడుగు. ఊరు ప్రజలే చెప్తారు. శేఖర్ సరే అని చెప్పి ఊర్లోకి వెళ్ళి అక్కడ సరళ అంటే ఎవరు అని అడుగుతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సరళ ఊరి పెద్ద కూతురని, ఆమె బాగా చదువుకున్న అమ్మాయిని చెప్తారు. ఇక శేఖర్ అసలు ఆ ఊరి గురించి తెలుసుకుంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే ఊరిలో సగానికి పైగా భూములు అన్ని రాఘవయ్య గారివి అని తెలుసుకుంటాడు. ఎవరికైనా పని కావాలి అంటే ఆయన దగ్గరికి వెళ్లాల్సిందే అని, ఆయన చెప్పింది చేయాల్సిందే అని చెప్తారు. కాని అక్కడ ఉన్న ప్రజల ద్వారా తెలుసుకొని అతని దగ్గరికి బయలుదేరుతాడు. ఇక సరాసరి రాఘవయ్య ఇంటికి వెళ్తాడు. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి నీకు? అని అడుగుతాడు. ఇంతలో సరళ అక్కడికొచ్చి అతని గురించి చెప్తుంది. దాన్ని విన్న రాఘవయ్య, చూస్తే చదువుకున్న వాడిలాగా ఉన్నావు. ఇక్కడ ఏం పని చేస్తావు? నువ్విక్కడ పని చేయడానికి ఏముందో చెప్పు. ఏ పనైనా పర్వాలేదండి, నేను చేస్తాను. గుమాస్తాకి ఆరోగ్యం బాగోలేక సరిగా పనిలోకి రావడం లేదు. నాకు తెలిసి ఇక రాకపోవచ్చు. నా దగ్గర గుమాస్తాగా చేయగలవా? అందుకు శేఖర్ తప్పకుండా చేస్తానని అంటాడు. ఇక ఆ రోజు నుంచి శేఖర్ రాఘవయ్య గారి దగ్గర గుమాస్తాగా పనిచేస్తూ వారి యొక్క పొలాల లావాదేవీల లెక్కలు చూసుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రాఘవయ్య గారు పక్క గ్రామానికి పని మీద వెళ్లాల్సి ఉంటుంది. ఇక గుమాస్తా శేఖర్కి ఆ విషయాన్ని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత అదే గ్రామానికి చెందిన రంగయ్య అక్కడికి వస్తాడు. శేఖర్ బాబు, రాఘవయ్య గారు ఇంట్లో లేరా? లేడు రంగయ్య. బాబాయ్ గారు, రాఘవయ్య గారు పట్టణానికి వెళ్ళారు. సరళ ఇంట్లోనే ఉంది, పిలవమంటారా? రంగయ్య సరే అని పిలవమని చెప్తాడు. శేఖర్ సరళ అని పిలుస్తూ ఉంటాడు. సరళ తన మాటలు విన్నా కూడా పట్టించుకోకుండా
తను పుస్తకం మీద ముగ్గులు తీసుకుంటూ ఉంటుంది. సరళ గారు, రంగయ్య గారు మీకోసం ఎదురు చూస్తున్నాడు. మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను, మీకు వినపడ్డం లేదనుకుంటా. ఆ మాటలకి సరళ కోపంగా బయటకొచ్చి, వినిపించకపోవడానికి నాకేం చెవుడు లేదు. అవసరానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ అవసరం తీరాక ఎంత సమయమైనా ఎదురు చూడాలి. అంతేగాని ఇలా ఊరికే గొంతు కోసిన మేకలాగా అరవకూడదు అని శేఖర్ని తిడుతూ ఉంటుంది. ఏంటి రంగయ్య, నీకేం కావాలి? ఏమన్నా కావాలంటే నేనిచ్చేదాకా ఎదురు చూడాలి. ఇలా ఊరికే మమ్మల్ని పిలవకూడదు. చెప్పు, ఏం కావాలో. ఏం లేదమ్మా, నా కూతురు పెద్ద మనిషి అయింది. శుభకార్యం కాబట్టి భోజనాలు పెట్టుకుంటున్నానమ్మా. కాస్త నాన్న దగ్గర వడ్ల డబ్బులు తీసుకుందామని వచ్చాను. కూటికి సరిగ్గా గతి లేదు కాని చుట్టుపక్కల వాళ్ళకి పిలిచి భోజనాలు పెడతారంట. అంత అవసరం ఏముంది నీకు? ఇప్పుడు భోజనాలు పెట్టలేదని మిమ్మల్ని ఎవరైనా అడుగుతారా ఏంటి? సరళ అంటున్న మాటలకి శేఖర్కి చాలా కోపం వస్తుంది. రంగయ్య మాటలకి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా, రంగయ్య బాబాయ్ గారు, మీరొక్క నిమిషం ఆగండి అని చెప్పి కొంత ధాన్యాన్ని, డబ్బుని అతనికిస్తాడు. అదంతా చూస్తున్న సరళ చాలా కోపంగా, ఎవరి అరుతో నువ్వు వాటిని దానం చేస్తున్నావు? పేనుకి పెత్తనమిస్తే తల మొత్తం గొరిగి పెట్టిందట. అలా ఉంది నువ్వు చేసేది. మీరు ఏం కంగారు పడకండి. ఈ డబ్బు నా జీతం నుంచి నేను తగ్గించుకుంటాను. అయినా ఈ ఆడవారికి ఎంత పొగరు! పేదవాళ్ళంటే ఇంత చిన్న చూపు పనికిరాదు. మీ నాన్నగారికి మీకు చాలా తేడా ఉంది. ఆయన చూసి సంస్కారం నేర్చుకోండి. ఎందుకు పనికిరాని ఒక పేదవాడు గురించి నువ్వు నన్ను తిడుతున్నావా? నాన్నగారు వచ్చిన తర్వాత నీ నౌకరి తీస్తాను చూడు. ఈ సరళ అంటే ఏంటో అప్పుడు నీకు బాగా తెలుస్తుంది. ఆ మాటలకి శేఖర్ ఏం మాట్లాడకుండా ఉంటాడు. శేఖర్ రంగయ్యని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడు. శేఖర్ని సరళ ఇష్టమొచ్చినట్టుగా తిడుతూనే ఉంటుంది. ఇంతలో రాఘవయ్య అక్కడికి వస్తాడు. రాఘవయ్య అక్కడికి వచ్చిన వెంటనే సరళ లేనిపోని చాడీలన్నీ కూడా శేఖర్ పైన చెప్తుంది. ఆ మాటలు విన్న రాఘవయ్య చాలా కోపంగా, శేఖర్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు చాలా కోపంగా ఉంది నిన్ను చూస్తుంటే. నువ్వు ఎవరు నా కూతుర్ని తిట్టడానికి? నీ స్థాయి ఏంటి? మా స్థాయి ఏంటి? ఆ మాటలు విన్నాక శేఖర్ చాలా బాధపడతాడు. ఇన్ని రోజులు మీకు స్థాయిల గురించి తెలియదని అనుకున్నాను. అందరినీ ఒకేలాగా చూస్తారని అనుకున్నాను. కానీ మీరు కూడా అందరిలాగే డబ్బు మనిషిని అర్థమైన తర్వాత నేను ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను. మీ డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళంటే చాలా చిన్న చూపెందుకు? మేం లేకపోతే మీరెందుకు పనికిరారన్న సంగతి తెలుసుకోండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శేఖర్. ఆ రోజు సాయంత్రం రాఘవయ్య శేఖర్ దగ్గరికి వెళ్తాడు. శేఖర్ లోపలికి రమ్మంటూ అతన్ని ఆహ్వానిస్తాడు. శేఖర్, నిన్ను అలా మాట్లాడినందుకు నన్ను క్షమించు. కానీ నా కూతురు ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో తనకి తెలియదు. తనకి నిజంగానే పొగరు ఎక్కువ. పేదవాళ్ళంటే చిన్న చూపు. ఇదంతా కేవలం నేను చేసిన గారాబం వల్లే జరిగింది. ఇప్పుడు తన్ని ఏమన్నా అంటే తను ఏం చేస్తుందో కూడా తెలీదు. అందుకే అలా మాట్లాడాను. నన్ను క్షమించు. మరేం పర్వాలేదండి. జరిగేదేంటో జరిగిపోయింది. నేను దాన్ని మర్చిపోయాను. దాని గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం. చూడు శేఖర్, అసలు నువ్వు ఎవరు ఏంటి అని నేను ఆ రోజు అడగలేదు. కానీ నువ్వు ఏంటో, ఎవరివో, ఎక్కడి నుంచి వచ్చావో నాకన్నీ తెలుసు. ఈరోజు పక్క గ్రామానికి వెళ్ళినప్పుడు నీ గురించి మీ నాన్నగారు దేవయ్య చెప్పారు. దేవయ్య నేను చిన్నపాటి స్నేహితులం. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. అనుకోకుండా నువ్వు ఇక్కడికి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. కానీ అంత డబ్బు ఆస్తిని వదిలిపెట్టి నువ్వు ఎందుకు ఇక్కడ గుమాస్తాగా పనిచేస్తున్నావు? నాకు కష్టపడి పనిచేయడం అంటేనే ఇష్టమండి. కానీ మా నాన్నగారు కష్టపడొద్దు, ఉన్న డబ్బుని జాగ్రత్తగా చూసుకో అని అంటుంటారు. పైగా వాళ్ళు మనుషులు చేసే విధానం నాకు నచ్చదు. అంటే స్థాయి ఉన్న వారిని ఒకలాగా, స్థాయి లేని వారిని ఒకలాగా చూస్తూ ఉంటారు. ఆ పద్ధతి నచ్చగే నేను మీ గురించి తెలుసుకొని మరి ఇక్కడికి వచ్చాను. ఆ మాటలకి అతను చాలా సంతోషపడిపోతూ తన కూతుర్ని ఆయనతో ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడైనా తన భర్త ప్రవర్తన బట్టి తన భార్య మారుతుంది, ఎవరిని చిన్న చూపు చూడకూడదని తెలుసుకుంటుంది అనే ఆశతోనే
అలా చేయడానికి నిర్ణయించుకుంటాడు. ఇక అదే విషయాన్ని కూతురికి చెప్తే ఆమె పెళ్లికి అస్సలే ఒప్పుకోదు. నాన్న, ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు? మన దగ్గర ఉన్న గుమాస్తాకిచ్చి నా గొంతు కొయ్యాలనుకుంటున్నారా? ఈ నిర్ణయం ఎవరు పుట్టించారు మీకు? ఈ తండ్రి మీద నీకు ఎలాంటి గౌరవం, ప్రేమ ఉన్నా ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవాలి. దాంతో గట్టిగా ఆయన చెప్పడంతో సరళ సరే అంటుంది. ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి జరిగిన తర్వాత ఆమె అతనితో పాటు చిన్న ఇంట్లోనే గుమాస్తా భార్యలాగే నివసిస్తుంది. మొదట్లో ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. ఆమె కన్నీరు పెట్టని రోజు అంటూ ఉండేదే కాదు. కొన్ని సందర్భాల్లో ఆమె ఇల్లు వదిలిపెట్టి తన తండ్రి దగ్గరికి వెళ్లి అక్కడే ఉంటా అంటూ మారం చేస్తూ ఉండేది. రాఘవయ్య ఆమెకు సర్ది చెప్పి ఇంటికి పంపించేవాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత చుట్టుప్రక్కల వాళ్ళు ఆమెతో ప్రేమగా మాట్లాడడం జరుగుతుంది. ఆమె కూడా వాళ్ళతో చాలా చక్కగా కలిసిపోతుంది. అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న సమయంలో రాధ అనే అమ్మాయి సరళతో ఇలా అంటుంది. సరళ, నువ్వు శేఖర్ని పెళ్లి చేసుకున్న తర్వాత నీలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు మేమందరం నిన్ను అమ్మాయి గారు అమ్మాయి గారు అని పిలిచేవాళ్ళం. నువ్వు చాలా పొగరుగా సమాధానం చెప్పేదానివి. కానీ ఈరోజు ఆ పొగరు, ఆ అహంకారం అంతా ఏమైపోయింది? నువ్విప్పుడు కడిగిన ముచ్చెల్లాగా కనపడుతున్నావు తెలుసా? అసలు ఈ మార్పు ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? నువ్వు చెప్పింది నిజమే రాధా. ఒకప్పుడు నేను చాలా తలపొగరుగా ఉండేదాన్ని. అప్పుడు నాకు స్నేహితులు కూడా ఎవ్వరూ లేరు, చుట్టాలు కూడా ఎవ్వరూ లేరు, పలకరించేవాళ్లే కాదు. నేను అదంతా చూసి అది చాలా గొప్పతనం అనుకునేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత కదా మనుషుల విలువ, ప్రేమ, ఆప్యాయతలు విలువ తెలిసింది. ఏదేమైనా శేఖర్ నన్ను పెళ్లి చేసుకొని నాకు సరైన గుణపాఠం చెప్పాడు. ఆ మాటలకు వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. చాలా సమయం తర్వాత శేఖర్ ఇంటికొస్తాడు. సరళ, మనం ఒక చోటుకి వెళ్తున్నాం, నాతో పాటు రా అని అంటాడు. ఆమె అందుకు సరే అని అతనితో పాటు వెళ్తుంది. అతడు తన సొంత గ్రామానికి ఆమెను తీసుకెళ్తాడు. శేఖర్ తన ఇంటిని చూపిస్తాడు. దాన్ని చూసి ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. శేఖర్ తన గురించి నిజాన్ని చెప్పేస్తాడు. దాన్నంతా విని సరళ ఆశ్చర్యపోయి, మీరు మాకన్నా గొప్పవాళ్ళని నాకెందుకు చెప్పలేదు? ఇంత ధనం ఉండి నాన్న దగ్గర ఎందుకు గుమాస్తాగా చేరారు? అప్పుడు శేఖర్ రాఘవయ్య గారికి ఏదైతే చెప్పాడో దాన్ని ఆమె కూడా చెప్తాడు. ఆ మాటలు విని సరళ, ఇన్ని రోజులు మీ మీద చాలా గౌరవం ఉండేదండి. ఇప్పుడు మీరు చెప్పిన నిజంతో ఆ గౌరవం మరింత ఎక్కువైంది. నేను చాలా సంతోషపడుతున్నాను ఈ విషయం గురించి. అయినప్పటికీ మనం ఎప్పట్లాగే అదే ఊర్లో అక్కడికే పోదామండి. అక్కడి వారిలాగే ఉందాము. ఆ మాటలకి శేఖర్ కూడా సంతోషంగా సరే అంటాడు. ఇక ఎప్పటిలాగే వాళ్ళు అదే గ్రామానికి వెళ్లి సంతోషంగా ఉంటారు.